Hello everyone, welcome back. I am Purnima. లాస్ట్ వీకెండ్ నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాను. సో సాటర్డే ఈవినింగ్ బయలుదేరి నైట్కి అక్కడికి రీచ్ అయ్యాను. మా అక్క వాళ్ళు కాకినాడ దగ్గర అచ్యుతాపురం అనే విలేజ్లో ఉంటారు. ఇంతకుముందు నేను నా వీడియోస్లో అన్హద్ అని ఒక కమ్యూనిటీ లివింగ్ గురించి ఒక వీడియో చేశాను. దానికి చాలా మంచి వ్యూస్ వచ్చినాయండి. అది అందరికీ బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ ఊరు వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, అసలు సహజంగానే మన దేశంలో చాలా పల్లెటూరుల్లో అలానే ఉంటున్నారు కదా. యాక్చువల్గా ఇది నేను మా హస్బెండ్ చాలాసార్లు డిస్కస్ చేసుకుంటాము. మా హస్బెండ్ వాళ్ళది పల్లెటూరే అనమాట. తెలంగాణలో ఒక పల్లెటూరు, మాది ఆంధ్ర. నేను ఎప్పుడైనా పల్లెటూర్ల గురించి, అగ్రికల్చర్ గురించి, ఫార్మింగ్ గురించి ఇలా ఫ్యాసినేట్ అయ్యి నాకు అలా ఉండాలని ఉంది అన్నప్పుడు మా హస్బెండ్ దాన్ని, నువ్వు ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు కానీ మేము ఎప్పటి నుంచో ఇలానే ఉంటాం, అసలు పల్లెటూర్లన్నీ ఇలానే ఉంటాయి అని ఏ కమ్యూనిటీ లివింగ్ చూసినా తను పెద్ద ఆశ్చర్యపోరు. నాకు ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఇదివరకు కూడా వెళ్ళాను అనుకోండి, బట్ ఇప్పుడే వీడియో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా, ఇక్కడ కూడా అంతే కదా అని అనిపించింది. అంటే సహజంగానే మన దేశంలో చాలా పల్లెటూరుల్లో కమ్యూనిటీ లివింగ్ లాగానే ఉంటారు. అంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఉండడము అదన్నీ చాలా సహజంగానే ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఇల్లు కూడా చాలా మినిమలిస్టిక్ ఇల్లే ఉంటాయి చాలా వరకు. ఎక్కడో కొంచెం బాగా రిచ్ అయితే బాగా కట్టుకుంటారు కానీ అదర్వైజ్ మినిమలిస్టిక్ ఇల్లే ఉంటాయి. అండ్ వాళ్ళ ప్రొఫెషన్ కూడా వ్యవసాయం ఆధారంగా ఉండే కొన్ని ప్రొఫెషన్స్ అలాంటివే చేసుకుంటారు కాబట్టి సో దానికి దీనికి నాకు పెద్ద డిఫరెన్స్ ఉంది అనిపించలేదు. సో ఈ వీడియోలో నేను కొంచెం మా అక్క గురించి షేర్ చేస్తాను, ఎందుకంటే తను ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. అదే కాకుండా ఇంకా ఈ విలేజ్లో కొన్ని పరిసరాలు, ఈ ఫంక్షన్ని చూపిస్తూ అక్కడ మనుషుల గురించి, విలేజ్కి అండ్ మన సిటీస్లోనూ ఏం తేడా ఉంది, దూరం అంతా లేకపోయినా కల్చరల్ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది అనిపించిందండి. నేను రియలైజ్ అయిన పాయింట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. తను మా అక్క అండి. నేను అసలు వీడియో చేద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ కల్చరల్ డిఫరెన్స్ గురించి, అక్కడికి సిటీస్కి విలేజెస్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది ఇది మాత్రమే షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ మా అక్క గురించి కూడా చెప్పాలనిపించింది వీడియో స్టార్ట్ చేశాక. ఎందుకంటే తను అంత పాజిటివిటీ, తన గురించి చెప్తే మీలో అందరిలోనూ పాజిటివ్నెస్ అనేది వస్తుంది అని అనిపించింది. 4 years బ్యాక్ మా బావ కరోనాలో చనిపోయారు. అప్పటి నుంచి మా అక్కే ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంది. తను పెద్దగా చదువుకోలేదండి, చిన్నప్పుడే పెళ్లి చేశారు. బావ చనిపోయిన తర్వాత తనకి జాబ్ లేదు కాబట్టి, అండ్ 3 పిల్లలు. సో ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది మా అమ్మ ప్రోత్సాహంతో. అండ్ ఆ బిజినెస్ని ఎంతో సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తూ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు, ఛాలెంజెస్ వచ్చినా ఇంకా వేరే వేరే ఐడియాస్తో ఇంప్రూవ్ చేసి అండ్ ఊరందరితోనూ ఎంతో నవ్వుతూ మంచిగా మాట్లాడుతుంది. ఆ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా జయ, మా అక్క పేరు జయ గారు కూడా అలానే కలిసిపోతారండి అనే చెప్తున్నారు అందరూ. సో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతారు అంటారు కదా. సో మా అక్క అలా అనమాట. తన మంచి మాటతో, మంచి తీరుతో ఆ ఊరందరినీ తన బంధువులుగా చేసుకున్నది. సో నన్ను ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు అలా వీధిలో మొత్తం అందరి ఇళ్ళకి తీసుకెళ్ళింది, అంటే కొంచెం ఆ వీధి చూపించడానికి. సో ఇక్కడ ఈవిడ మొత్తం వాళ్ళ కట్టెళ్ళిపోయి ఆవిడ చెట్లు అన్నీ చూపిస్తూ అక్కడ ఆవిడ దగ్గర ఉన్న పూలన్నీ నాకు కోసిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక సంపెంగ చెట్టు కూడా ఉన్నది, ఆ పూలు కూడా ఇస్తున్నారు. ఇది చూస్తుంటే నాకు ఇక్కడ వరంగల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. కొన్ని ఇయర్స్ బ్యాక్ మా బాబు ప్లే స్కూల్లో ఉన్నప్పుడు వాడిని ప్లే స్కూల్ నుంచి రోజు తీసుకొస్తూ ఉంటే దారిలో ఒక మామిడి చెట్టు ఉండేది. సో రోజు వాడు చూసి మామిడికాయ కావాలి అనేవాడు. సరే అని ఒక రోజు చిన్న పిందె కోద్దామని వాడిని ఎత్తుకొని వాడి చేత కోయిపిస్తున్నాను ఒక పిందె. సో ఆ ఇంట్లో ఆవిడ బయటకు వచ్చి బాగా తిట్టిందనమాట. అంటే అడగకుండా కోస్తారా అని తిట్టింది. ఒక చిన్న పిందె కోస్తేనే అలా తిట్టిన అక్కడ తీరు ఎక్కడ, అలా అడగకుండానే అన్ని పూలు కోసిచ్చే ఇక్కడ పల్లెటూరులో మనుషులు ఎక్కడా అని అనిపించింది. ఇంకా అదే కాదండి, కష్ట సుఖాల్లో కూడా అక్కడ మనుషులు ఎంత బాగా తోడుంటారంటే, మా బావ చనిపోయినప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం అందరూ వచ్చి, కరోనా అని కూడా చూడకుండా అందరూ వచ్చి వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళే చేసి మా అక్కకి ఎంతో హెల్ప్ చేశారు. మా అక్క ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, ఈ ఊరు ఉండబట్టే నేను ఇలా ఉంటున్నాను అని. మా అక్క ఎంతో థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతుంది వాళ్ళకి. అదే సిటీల్లో ఆ టైంలో ఎలా ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో కరోనా టైంలో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకునే వాళ్ళం కూడా కాదు. అండ్ ఎవరింట్లో అయినా కరోనా వస్తే ఆ ఇంటికి అదే టైంలో మెయిడ్ని కూడా, షేరింగ్ మెయిడ్ ఉన్నప్పుడు అదే టైంలో మెయిడ్ని కూడా బంద్ చేసేవారు. సో చదువులతోనా, లేకపోతే డబ్బులతోనా, లేకపోతే
ఈ కల్చర్తోనా దేంతో వస్తుందో మరి ఆ మానవత్వం అనేది చచ్చిపోవడం. సో ఇంకా అక్కడ మానవత్వం బ్రతికే ఉంది అంటే కొన్ని పనులు తప్పు, కొన్ని పనులు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎదుటి వాళ్ళకి ఆదుకోవాలి మనం ఎలా ఉన్నా అనేది ఇంకా అక్కడ బ్రతికే ఉన్నది అని అనిపించింది నాకు. చుట్టుపక్కల వాళ్ళు మా అక్కకి ఎంత హెల్ప్ చేస్తారంటే, మా అక్క ఎక్కడికి వెళ్ళాలన్నా ఈరోజు మొత్తం వంట చేసి వెళ్ళాలి అని ఏం లేదు, ఆ పక్కన ఉన్న వాళ్ళు మొత్తం ఏం కావాలో చూసుకుంటారు, పిల్లలకి అంతా హెల్ప్ చేస్తారు. అదే ఇక్కడ మేము ఒక్క పూట ఎక్కడికైనా వెళ్ళాలన్నా సిటీస్లో ఎలా ఉంటుందో ఆడవాళ్ళందరికీ తెలుసు, మొత్తం వంట చేసేనే వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళకి వంట వస్తే ఓకే, అదర్వైజ్ కర్రీ పాయింట్స్. సో ఏమైనా కావాలి అని మన పక్కన వాళ్ళని అడగడానికి మనకి మొహమాటం, వాళ్ళు ఆఫర్ చేయడానికి వాళ్ళకు ఇబ్బంది. ఎవరి కంఫర్ట్ జోన్ని ఎవ్వరూ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వని పరిస్థితి. డబ్బు అన్నిసార్లు అన్నీ కొనలేదు కదండి, డబ్బుతో అన్నీ సమకూర్చుకోలేము. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళే ఆదుకోవడానికి ఉంటే బాగుండు అనిపిస్తుంది. సిటీస్లో కూడా గెట్ టుగెదర్స్, ఫంక్షన్స్, కిట్టీస్ జరుగుతాయండి, కానీ అంతా సంతోషంలోనూ లేకపోతే హ్యాపీనెస్లోనూ సుఖాల్లోనూ షేర్ చేసుకునే వాళ్ళ, కానీ కష్టంలో అందరూ దూరంగానే ఉంటారు. ఎవరి కంఫర్ట్ జోన్ దాటి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అనేది ఉండదు. మళ్ళీ అలా చేయాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ రావాల్సిందే, మన ఫ్యామిలీలో వాళ్ళు ఆదుకోవాల్సిందే. సో చదువుతో పాటు డెవలప్మెంట్తో పాటు మానవత్వం కూడా చచ్చిపోతుంది, అండ్ మధ్యలో మనుషుల మధ్యలో గోడలు పెరిగిపోతున్నాయి. అండ్ ఇక్కడ ఫంక్షన్స్లో ఇంకొక మంచి పాయింట్ నాకు అనిపించిందండి. అందరూ వచ్చి ఇలా అక్కడ డబ్బులే ఇస్తారు, ఊర్లో వాళ్ళందరూ వచ్చి డబ్బులే ఇస్తారు అండ్ అలా రాయిపిస్తారు. ఇది అందరికీ తెలిసిన ట్రెడిషనే. ఇది వరకు కొంచెం అది ఆక్వర్డ్గా అనిపించేది నాకు, డబ్బులు రాయిపించడం అదేదో అప్పులాగా ఏంటి అన్నట్టు అనిపించేది. కానీ యాక్చువల్గా అలా ఫంక్షన్ చేసిన వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది, వాళ్ళకి అలా డబ్బులు ఇవ్వడమే కరెక్ట్ కదా, వేరే బొకేలు గికేలు ఏం చేసుకుంటారండి వాళ్ళు. సో కొన్ని కట్టుబాట్లు అవి వాళ్ళు తెలిసి చేస్తున్నవి కాకపోవచ్చు, కానీ కల్చరల్గా అండ్ ట్రెడిషనల్గా అలా వచ్చేసరికి దాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, కానీ అవి మంచికే ఉన్నాయి అని అనిపిస్తుంది. సో అలాంటివి ఇక్కడ మనం మోడిఫై చేసేసుకున్నాము, ఎదుటి వాళ్ళ అవసరాలతో మనకి సంబంధం లేదు, నేను ఇచ్చేది నేను ఇస్తాను అని అలా మోడిఫై చేసుకున్నాము. తర్వాత అక్కడ ఇందాక చూశారు కదా భోజనాలు వడ్డించే దగ్గర, అక్కడ అందరూ వాళ్ళు మా పిల్లల ఫ్రెండ్స్ అనమాట, మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఎవరు బయట నుంచి క్యాటరర్స్ కానీ అలా వచ్చి వడ్డించడం లేదు. సో ఇక్కడ తినడానికే తప్ప వడ్డించడానికి అంటే ఏ పనికైనా అంతా మనీతో బయట నుంచి తెచ్చుకోవాల్సిందే కదా, కానీ అక్కడ అలా కాదు, ఊరందరి చేతుల మీద ఫంక్షన్ జరుగుతుంది. ఇక్కడ నేను సిటీలో ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపించాలి లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలి పల్లెటూళ్ళు అని నేను చెప్పట్లేదండి, అది జరిగే పని కాదు. అక్కడ వాళ్ళు కూడా చదువుకొని ఇక్కడికే వస్తున్నారు, కానీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ రూట్స్ని మర్చిపోతున్నాం మనం. మన అందరి బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరో అందరిది ఏదో ఒక చిన్న పల్లెటూరు టౌన్సే ఉంటాయి కదా, కానీ చదువులతో పాటు ఈ జాబ్స్తో పాటు కంఫర్ట్స్తో పాటు మన మెంటాలిటీ మారిపోతుంది. అంటే డెవలప్మెంట్ ఈ మానవ సంబంధాలని చంపేయకూడదు కదండి. అంటే ఎదుటి వాళ్ళు అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడము, కొంచెం కలుపుకోలుగా ఉండడము, పక్కన వాళ్ళతో మంచిగా మాట్లాడడము, అండ్ ఎప్పుడు మన ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా నలుగురితోనూ కలవడము, ఇలాంటివి కూడా చేయొచ్చు కదా. ఒక ఫంక్షన్కి, ఒక మంచి హ్యాపీనెస్లోనూ, ఒక బర్త్డే పార్టీకి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదండి ఇక్కడ సిటీస్లో. కానీ ఎదుటి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారో లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందో, వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం ఉందో అన్నప్పుడు ఆదుకునే మనస్తత్వాలు మనం డెవలప్ చేసుకోవాలి అని నా అభిప్రాయం. పల్లెటూళ్ళు మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి అని నేనేం చెప్పట్లేదండి, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి. సో కష్ట సుఖాల్లో ఆదుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళని మనం అన్ని డెసిషన్స్లోనూ కూడా వాళ్ళని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవడానికి ఉండదు. సిటీస్లో ఆ బెనిఫిట్ ఉన్నది, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేది లేకుండా మనం చాలా వరకు డెసిషన్స్ తీసుకుంటాం కదా. సో మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఇంకొంచెం బెటర్గా మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఉండొచ్చు, కష్ట సుఖాల్లో ఇక్కడ కూడా మనం పాలు పంచుకుంటూ ఇంకొంచెం హ్యాపీగా ఉండొచ్చు అనేది నా వ్యూ అండి. సో ఈ వీడియోలో మా అక్క గురించి చెప్పాను కదండి, అగైన్ మళ్ళీ చిన్న పాయింట్ తన గురించి. అంటే చాలా ఓపిక, భూదేవంతో ఓపిక. తర్వాత కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆ కష్టాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది తన గురించి నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ అండి. అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక విక్టిమ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోకుండా, అయ్యో నాకు కష్టం వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది అని అనుకోకుండా ఆ పరిస్థితిని మంచిగా చిరునవ్వుతో ఎదుర్కోవడము, ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటకు రావడం అనేది తన నుంచి తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్.
మనలో చాలామంది ఏ ప్రాబ్లం లేకపోయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని చాలా పెద్దవనుకుని ఊహించుకొని పరిస్థితుల్ని నిందిస్తూ మనని మనం నిందించుకుంటూ ఏడ్చుకుంటూ బ్రతుకుతాం కదా. అలా ఉండకుండా ఒక పాజిటివిటీ నిండాలి అని నేను ఇది చెప్తున్నాను. అండ్ ఈ పల్లెటూరులో ఉన్నదే మన భారతదేశపు కల్చర్ అండి. ఇదే మన భారతదేశానికి ఒక సిగ్నేచర్ లాంటిది. సో దాన్ని మనం నిలబెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. సో వెస్టర్నైజేషన్, డెవలప్మెంట్, మేనర్స్ వీటి పేరుతో మనం ఓవర్ ప్రైవసీని, ఓవర్ కంఫర్ట్ జోన్లోనూ ఉండిపోకుండా మన రూట్స్ ఎక్కడున్నాయో, మన కల్చర్ ఏంటో దాన్ని నిలబెట్టుకుంటూ ఇంకా ఇంకా బెటర్ రిలేషన్స్ని మెయింటైన్ చేద్దాము. కష్ట సుఖాల్లో కలిసి ఉండడానికి ట్రై చేద్దాం. ఇలాంటి విషయాల్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ మన లైఫ్లో చేసుకోవడానికి జీవన్ విద్య అనే నాలెడ్జ్ సిస్టమ్ మీకు ఉపయోగపడవచ్చు. దాన్ని వర్క్షాప్ రూపంలో అందిస్తున్నారు CHDSC అనే NGO. సో ఆ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రాబోయే వర్క్షాప్ వివరాలు ఆ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. సరే అండి, ఉంటాను మరి. బాయ్.